హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. చేప గుడ్డు ఫ్రై అనేది చాలా వరకు నీచు వాసన వస్తూ ఉంటుంది. దాని మూలంగానే దీన్ని ఎక్కువగా ఇష్టంగా తినరు. అయితే అస్సలు నీచు వాసన రాకుండా చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేప గుడ్డు ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ఈ గుడ్డు ఫ్రై అయితే ఉట్టిగా బౌల్లో వేసుకొని తినడానికి బాగుంటుంది. అలాగే అన్నంతో, చపాతీతో, పూరీతో, దేనితో అయినా కాంబినేషన్గా అదిరిపోతుంది. ఈ చేప గుడ్డు ఫ్రై తయారు చేయడానికి చేప గుడ్లు ఒక 1/2 కేజీ వరకు తీసుకొని దానిలో ఉప్పు అలాగే నీళ్ళను కూడా వేసేసేయండి. ఎందుకంటే ఇలా మనం శుభ్రంగా దీన్ని కడిగితే నీచు వాసన అనేది రాదు. ఇదంతా కూడా వంపేసేసి చక్కగా దీన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక మీడియం సైజు ఆనియన్, అలాగే 5-6 పచ్చిమిర్చి. అంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్సే. పచ్చిమిర్చినేమో మధ్యలోకి చక్కగా పొడవుగా వీడియోలో చూపించిన విధంగా చీల్చుకోండి. అలాగే ఆనియన్స్ మీకు ఇష్టమైతే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇంకా ఈ మీడియం సైజు ఆనియన్ని సన్నని స్లైసెస్గా కట్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక పాత్రని పొయ్యి మీద పెట్టుకొని దానిలో ఒక 2 గరిటెల వరకు నూనె వేసి వేడెక్కినాక ఫస్ట్ కరివేపాకు వేయండి, తర్వాత ఆనియన్స్ వేయండి, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూను ఉప్పు అలాగే 1/2 టేబుల్ స్పూను పసుపు వేయండి. ఫస్ట్ నూనెలో కరివేపాకు వేయటం వల్ల ఈ చేప గుడ్డు ఫ్రై అనేది నీచు వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి ఒక 5 నిమిషాలు వేపుకున్న తర్వాత రెడీ చేసుకున్న చేప గుడ్లను కూడా వేసేసి దానికి సరిపడా ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, 1/2 టేబుల్ స్పూన్లో సగం వరకు పసుపుని వేయండి. ఫస్టే ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవద్దండి. జస్ట్ పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకొని ఉడికించుకోవాలి. చేప గుడ్డులో చాలా రకాల విటమిన్స్, న్యూట్రియంట్స్ ఉంటాయండి. చేప గుడ్డుని గర్భిణీ స్త్రీలు తీసుకోవటం వల్ల గర్భంలో శిశువు అనేది చాలా బలంగా ఎదుగుతుంది. ఇప్పుడు దీన్నైతే మూత పెట్టేసి ఒక్క 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చూస్తే ఇది కొంచెం లైట్గా విడిలిపోతుంది. ఇప్పుడు దీన్ని అట్లకాడ సహాయంతో పూర్తిగా విడలకొట్టుకోండి. అలాగే ఈ చేప గుడ్డులో ఏ విటమిన్ అనేది ఫుల్గా ఉంటుందండి. కంటి సమస్యలు ఉన్నవాళ్ళు చేప గుడ్డుని వారానికి ఒక్కసారి తీసుకోవటం వల్ల వాళ్ళకి కంటి సమస్యలు దూరం అవుతాయి. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసేసి అల్లం చిన్నులపాయ పేస్ట్లో పచ్చివాసన అనేది పోయే వరకు కూడా 2-3 నిమిషాల పాటు చక్కగా దీన్ని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. మంటని మీడియం టు సిమ్ అడ్జస్ట్ చేసుకుంటూ 10-12 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చేప గుడ్డు ఫ్రై అనేది ఇలా చక్కగా రెడీ అయిపోతుంది. చూడండి, అచ్చం చూడటానికి కోడిగుడ్డు పొరట్లాగా ఉంది కదా. దీనిలో ఇప్పుడు వేపి పొడి చేసుకున్న ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసేయండి. అలాగే వేపి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసేసేయండి. ఉప్పు, కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ మసాలాలన్నీ చేప గుడ్డు ఫ్రైకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. నాకు ఉప్పు చాలలేదనిపించి ఇంకొంచెం వేసి మిక్స్ చేసుకున్నాను. ఇలా 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే చేప గుడ్డు ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకున్నారంటే ఈ చేప గుడ్డు ఫ్రై అనేది అస్సలు నీచు వాసన ఉండదు. తింటుంటే తినాలనిపించేంత టేస్టీగా తయారవుతుంది. మీరు కూడా ఈ చేప గుడ్డు ఫ్రైని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైకే నాకు మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి.